హాయ్ అండి. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం మజ్జిగ పునుగులండి. ఇవి బయట లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా కమ్మగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ప్యాకెట్ పెరుగు వేసుకొని మజ్జిగలా చేసుకోవాలండి. పెద్ద సైజ్ సగ్గుబియ్యంని బాగా శుభ్రం చేసుకొని ఆ మజ్జిగలో కలిపేసి ఒక రోజంతా నానబెట్టాలండి. ఈ విధంగా మెత్తగా నానాలండి అవన్నీ. తర్వాత 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కలిపేసుకొని ఒక గంట అలాగా మూత పెట్టి వదిలేయాలండి. తర్వాత అల్లము అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కలిపి ఇలా దంచేసుకోవాలండి. తర్వాత మనం నానబెట్టుకున్న శనగపిండి సగ్గుబియ్యంలో వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారము వేసుకొని కొద్దిగా తిని సోడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి బ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఇవి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలండి. మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇవి ఉట్టిగా తింటే చాలా కమ్మగా ఉంటాయండి. ఇంకా అల్లం చట్నీ, పల్లి చట్నీతో అయితే సూపర్‌గా ఉన్నాయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా